Hey guys, Assalamu alaikum, Namaste and Vanakkam. Welcome back to my channel, Sameera Sharif. Alright guys, yes, makeup lo unnanu and ivalti video Telugulo undabothundi because ivala nenu Arvinda Sameta promotion kosam Gemini office ki veltunanu and guess who's with me? Tada మన అమాన్ ఆర్మీ అమాన్ మనతో ఉన్నాడు. సో పెళ్ళైన తర్వాత మా ఇద్దరి ఫస్ట్ అవుటింగ్ ఓన్లీ నేను అమాన్ ఫస్ట్ టైం ఇలా బయటికి వెళ్తున్నాము. అది కూడా అన్వర్ జాన్ చెప్పారు మీరిద్దరు కలిసి వెళ్ళండి అని. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ ఇట్ అమాన్? ఐ యూ హ్యాపీ దట్ యూ కేమ్ అవుట్? నాతో వచ్చామని హ్యాపీగా ఉందా లేదా ఆఫీస్ కా షూటింగ్ కా అని అలా సాడ్ గా ఉందా? ఏం లేదు ఏదో ఒకటి ఉంటదిగా. ఓకే గైజ్, ఇంకా మేము ఇలా డ్రైవ్ చేస్తూ వ్లాగ్ చేస్తే అన్వర్ జాన్ నన్ను తిడతారు, కొడతారు, అంతా అవుతుంది. సో బెటర్ సేఫ్టీ కోసం మనం కెమెరా పక్కన పెట్టేద్దాం. ఈలోపు అమాన్ కావాలంటే మీకు కొంచెం ఎంటర్టైన్ చేస్తాడు. ఏం చెప్పండి నీ ప్రాబ్లం ఏంటే? ఏమైంది? దాల్తీయే మే పూరా నువ్వే డాంట్తే. బాయ్ బాయ్ బాయ్. సో గైస్, మేము జెమినీ ఆఫీస్ రీచ్ అయిపోయాం. కింద కార్లో కూర్చున్నాము. మా అమాన్ లంచ్ చేయలేదు, లంచ్ చేయకుండా వచ్చేసాడు. యాక్చువల్లీ హీ వాంటెడ్ టు ఈట్ ఫ్రైడ్ రైస్. సో బయటికి వెళ్ళి ఫ్రైడ్ రైస్ తెచ్చుకుందాము అని రెడీ అవుతుంటే ఆ టైంలోనే అన్వర్ జాన్ వాజ్ లైక్ నాకు అర్జెంట్ పని ఉంది, యూ టేక్ అమాన్ అండ్ గో అని చెప్పారు. సో అలా అమాన్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకోలేకపోయాడు ఇంట్లో. హీ డిడ్ంట్ వాంట్ టు ఈట్. సో నేను సరే యూ కమ్ ఆన్ ది వే బ్యాక్ ఐ విల్ గెట్ యూ సంథింగ్ అంటే సరే అని అలా వచ్చేసాడు. ఏం తినలేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన దగ్గర నుంచి. హీ జస్ట్ హ్యాడ్ చకోడి, కచోరీ, ఒక మురుకులు, కొన్ని మురుకులు తిన్నాడంట అంతే. మార్నింగ్ ఎప్పుడో పొంగల్ తిన్నాడు. దెన్ హీ డి నాట్ ఈట్ ఎనీథింగ్. అయితే హీ గాట్ సమ్ స్నాక్స్. హల్దీరామ్స్ కట్టా మిఠా ప్యాకెట్ ఇలా ఓపెన్ చేశాడు కదా అని వీడియో స్టార్ట్ చేస్తే టక్కని కింద పెట్టేశాడు. లేదు మరి మళ్ళీ ఎందుకంత సిగ్గు? ఏం సిగ్గు? నాకు ఏం సిగ్గులేదు. మరి సిగ్గు లేకపోతే ఎందుకు? సరే ఓకే గైజ్, ప్రస్తుతానికైతే జెమినీ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. చూడండి వెళ్ళి ఆ లైవ్ ఏదో ఫినిష్ చేసుకున్నాక విల్ సీ యూ గైజ్ ఇన్ అ వైల్. So behind the camera we have Mr. Aman. Aman, how are you feeling? Sameera ji ke location pe? గుడ్ Good? బెటర్ గ్రేట్. Guys, మన అమాన్ దిగడం లేట్ చేయడంతో అమాన్ కమ్ హియర్ అమాన్, వీఆర్ వ్లాగింగ్. కార్ లాక్ చేయడం మర్చిపోయామండి. వాడికేమో అస్సలు ఫికిర్ లేదు. ఇక్కడ కూర్చొని ఈ మానిటర్లో మూవీ వస్తుంటే ఇక్కడ కూడా టీవీ వదలట్లేదు మా అమ్మ. అది పరిస్థితి. ఏమనాలో ఇంకా మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. యూ కమ్ హియర్, దెర్స్ లైట్ హియర్. చూస్తారా? చూడండి మూవీ చూడండి. నా మేడం బా అచ్చా చూడండి. Aman, do you want to dance? No. Green mat mein? Here? Do you want to dance here? No, don't. No. Why? No. Dance, no, I don't man. like dance. What do you like then? Go there, thoda take some light. What do you like to do? Nothing. It's a 2 step dalo. 2 step dalo. YouTube mein nahi dalti. No. Please, Aman. Please, Aman. Aman. I don't like to dance. Why? No. अमान ठीक है ओके
Go little back. Too much light on your face. More. Bus. Now why don't you want to dance? Guys, अमान विषय पక్కన పెట్టేసి సమేత చూడండి. असल मत बोली ना, मैं कितने बार बोली अमान, सही में मत बोलो, फिर से ठहरो. గైస్ ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు మాత్రం అరవింద సమేత చూడండి. కరెక్ట్ 7:30 PM 7th December నుంచి ఎవ్రీ మండే టు సాటర్డే మీ ఇంటికి వస్తున్నాం ఎంటర్టైన్ చేయడానికి. సో మీరు బేసిక్గా ఏం చేయాలంటే 7 o'clockకి అందరు ఇంటికి పోతారా? అంతే, అందరి ఇళ్లలో ఉంటామండి. మీరు జస్ట్ జెమినీ టీవీ పెట్టాలి అంతే. సో 7 o'clockకి మీరు ఏం చేస్తారంటే నా యూట్యూబ్ వీడియో చూస్తారు. 7:30కి మీరు అరవింద సమేత చూడాలి. అప్పుడు మీకు ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్స్. స్టే ట్యూన్ గైస్, తప్పకుండా చూడండి. తప్పకుండా చూడండి. పెట్టాం, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో మనకి చాలా కాల్స్ ఉన్నాయి. ఒక్కొక్క కాల్ లో మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్ని నేను అడుగుతాను. అండ్ మీరైతే మిస్ అవ్వకూడదండి. మండే నుంచి మనకి 7th నుంచి నైట్ 7:30కి సీరియల్ స్టార్ట్ అవుతుంది. మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడైతే క్లిప్ చూద్దాం. క్లిప్ ప్లీజ్. ఆడియన్స్ మిమ్మల్ని సీరియల్ చూడడం ఫస్ట్ టైం. అవును, ఫస్ట్ టైం చూస్తున్నారు. సో అందరు తెలుగు ప్రేక్షకులందరి దగ్గర నాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, నన్ను ఫలానా వాళ్ళ కొడుకు ఫలానా వాళ్ళ మొగుడుగా కాకుండా ఒక ఆర్టిస్ట్ గా చూడాలని ఆశపడుతున్నాను. నాకు ఇయ్యబట్టే మార్క్స్ అన్ని ఒక ఆర్టిస్ట్ గానే వేయాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఇందాక సమీర గారు చెప్పారు, మేము అప్పుడప్పుడు కొంచెం సరదాగా ఇంట్లో తెలుగులో మాట్లాడుకుంటాం అన్నారు. సో మీరు తెలుగు మాట్లాడుతుంటే చిన్న అబ్బాయిలు తెలుగు నేర్చుకుంటారు. సో కాల్ తో మాట్లాడదాం. హలో, సో చెప్పండి, మీ సీరియల్ 7th నుంచి స్టార్ట్ అవుతుంది, 7:30 నుంచి. సో మీరే ప్రొడక్షన్ కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నేను రెగ్యులర్ గా చేస్తున్నాను కాబట్టి ప్రొడక్షన్ అనేది బాగానే ఉంది. తెలుగులో చేయడం అనేది ఇంకా ఛాలెంజింగ్ గా ఉంది. అది చెప్తారు కదా, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ తిరిగినా ఇంటికి వచ్చేటప్పుడు ఆ బాధ్యతలు ఇంకా ఎక్కువ ఉంటాయి. సో అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నాకు. అంటే సీరియల్స్ మీరు ఫస్ట్ టైమా ప్రొడ్యూస్ చేయడం తెలుగులో? తెలుగులో నేను ఇంతకు ముందు ఆల్రెడీ ప్రొడ్యూస్ చేశాను, దాని తర్వాత తమిళనాడులో ప్రొడ్యూస్ చేశాను, మళ్ళీ ఇప్పుడు వచ్చి తెలుగులో ప్రొడ్యూస్. వావ్, సూపర్. ధనలక్ష్మి గారు ఈ రోజు మనతో పాటు సమీర గారు అండ్ అలాగే వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడండి. మాట్లాడండి మరి. హాయ్ ధనలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 7:30కి అరవింద సమేత సీరియల్ స్టార్ట్ అవుతుంది మన జెమినీ టీవీలో. తప్పకుండా చూడండి. మేము అసలు కపుల్ అందులో యాక్ట్ చేస్తున్నాము. మిమ్మల్ని చూసి చాలా చాలా ఇన్స్పైర్ అవుతాయి. నాకు కూడా హస్బెండ్ రావాలి అని. సూపర్. ఓకే, నైస్ టాకింగ్ టు యు. నువ్వు మిస్ అవ్వకుండా, నీకు సమీర గారు అంటే చాలా ఇష్టం కాబట్టి 7th 7:30 మన జెమినీ టీవీలో అరవింద సమేత అస్సలు మిస్ అవ్వకూడదు. చూడాలి, చూపించాలి, అందరి దగ్గర చూడాలి, చూపించాలి. నిజంగా చాలా బాగుంది. సో టైటిల్ గురించి, టైటిల్ అరవింద సమేత మనకి సూపర్ హిట్ మూవీ మనందరికీ తెలుసు. సో ఆ టైటిల్ ఈ సీరియల్ కి ఎందుకు తీసుకున్నారు? అంటే అరవింద సమేతలో అరవింద అనేది హీరోయిన్ పేరు ఉంది దీంట్లో. సో అందుకే సింక్ అవుతుందని చెప్పి అరవింద సమేత పెట్టుకున్నాము. సో తెలిసిందే కదా, సినిమా సూపర్ హిట్ కాబట్టి సీరియల్ కూడా సూపర్ హిట్ అవ్వాలని ఆశిస్తూ పెట్టేసాము. కానీ చాలా బాగుంది నిజంగా. అరవింద సమేత అంటే ఆ మూవీ ప్లేస్ లో నెక్స్ట్ సీరియల్ ఉంది అని కూడా క్లిక్ అయ్యే విధంగా ఉంది. సో చాలా బాగుంది టైటిల్. అన్ని స్ట్రాటజీస్ తో మేమేం పెట్టలేదు, సబ్జెక్ట్ కి సెట్ అవుతుందని చెప్పి పెట్టాము. యా, నైస్ అండి. సో మీ అందరూ కూడా మిస్ అవ్వకుండా మండే నుంచి 7:30కి ఈవినింగ్ అరవింద సమేత సీరియల్ తప్పకుండా చూడండి. టీంలో మా డైరెక్టర్స్ కానీ మా రైటర్స్ కానీ అందరికి ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉండేది, ఈవిడైతే దీన్ని న్యాయం చేస్తారని. ఫార్చునేట్ గా ఆవిడ సనా గారు లాంటి ఆర్టిస్ట్ నాకు అమ్మ అవడం అనేది నాకు అదృష్టం కలిసి వచ్చింది అన్నమాట. సూపర్. సరే కాల్. హలో. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్. హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్. మీ పేరు? సుచిత్ర. సుచిత్ర గారు, అన్వర్ గారు, సమీర గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి. హాయ్ సుచిత్ర గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సుచిత్ర. హాయ్ సమీరాజీ, నేను పెద్ద ఫ్యాన్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. అంతేనా?
పెద్ద ఫ్యాన్ అయితే సమీరా గారి గురించి ఒక పాట పాడండి. పాట వద్దులేండి. సరే మాటల్లో చెప్పండి అయితే. షూర్. మీ యూట్యూబ్ ఛానల్ కి నేను చాలా రెగ్యులర్ ఫాలోవర్ని. థ్యాంక్ యూ సో మచ్. అలానే మా అరవింద సమేత కూడా మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. 7:30 జెమినీ టీవీ ఈ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. షూర్ అండి. కాంబినేషన్ లో ఉన్న వీడియోస్ అయితే చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. అలానే మా కాంబినేషన్ లో ఈ సీరియల్ ఉంటుంది, దానికన్నా బాగుంటుంది. తప్పకుండా చూడండి. సుచిత్ర గారు పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను, దీని తర్వాత మీరు యూట్యూబ్ ఆపేసి 7 కాదు, 7 o'clock కి మీరు యూట్యూబ్ చూడండి, 7:30 కి మీరు జెమినీ చూడండి. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తుండండి. సో అన్వర్ గారు మీకు ఒక క్వశ్చన్. మీది లవ్ మ్యారేజ్ కదా? సో లవ్ ముందు బాగుందా, లవ్ మ్యారేజ్ తర్వాత బాగుందా? లవ్ రెండు వేరే వేరే లవ్ గా ఉన్నాయి. మీరు చూడండి చెప్పండి. అంటే లవ్ చేసేటప్పుడు ఆ మెచ్యూరిటీ అనేది ఉండదు. డెఫినెట్ గా మ్యారేజ్ అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీ, మెచ్యూరిటీ అనేది ఆటోమేటిక్ గా ఫీల్ అవడం స్టార్ట్ అయింది. ఓకే. మాకు మ్యారేజ్ జరిగి హార్డ్లీ 1 year అయింది కాబట్టి ఇంకా దీని గురించి తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో సీరియల్ చేసేటప్పుడు మీ దగ్గర లైవ్ లో వస్తారు కదా, థ్యాంక్ యూ. మీరు చెప్పండి, పెళ్లికి ముందు బాగుందా, పెళ్లి తర్వాత బాగుందా? నిజానికైతే ఈ లవ్ విషయానికి వస్తే పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత ఏం డిఫరెన్స్ లేదు. ద లవ్ ఇస్ అలానే ఉంది. పెళ్లికి ముందు ఎలా ఉందో పెళ్లికి తర్వాత కూడా అలానే ఉంది. బట్ ఆయన చెప్పినట్టు మా రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ లైఫ్ అంటే ముందు ఇష్టం వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ తిరిగే వాళ్ళం. బట్ నౌ వీ నో ఓకే మనం వీఆర్ రెస్పాన్సిబుల్ టు ద ఫ్యామిలీ. ఈ టైంకి మనం ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఆ విధంగా మార్పులు ఉన్నాయి. తప్పితే మా ప్రేమలో మాత్రం దేర్ ఇస్ నో చేంజ్. వావ్, సూపర్. Ranveer also. Ranveer. W. మీరందరూ కూడా మర్చిపోకుండా అరవింద సమేత 7:30 డిసెంబర్ నుంచి మర్చిపోకుండా చూడండి. ఆల్రెడీ మీకు రిక్వెస్ట్ పెట్టాను. Guys, today behind the camera, Mr. Aman. ఏం తీసాడో ఏం తీయలేదో తెలీదు. But let's see. I hope you guys will enjoy this video. Stay tuned till we finish the entire thing. And ఆ తర్వాత if Aman కి ఏమైనా తినడానికి దొరుకుతుందా లేదా తెలుసుకోవాలంటే వేచి చూడండి. సో గైస్, ఎలా ఉన్నారు అందరూ? మేమిద్దరం కొత్త సీరియల్లో నటిస్తున్నాము, మీ ముందుకు రాబోతున్నాము జెమినీ టీవీలో. అందుకే జెమినీ టీవీ పేజ్ నుంచి లైవ్ లో వచ్చాము. సో అందరు కలిసి మా సీరియల్ ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. మా సీరియల్ ప్రమోషన్ కోసమే మేము ఇప్పుడు FB లైవ్ లో వచ్చాము. 7:30 డిసెంబర్ 7th అరవింద సమేత చూడాలని అందరితో కోరుకుంటున్నాను. కమెంట్స్ చదువుదాం. రాజేశ్వరి నాయుడు, హాయ్, we are good, thank you so much. Hi Charan తాడేపల్లి, హాయ్. Okay, bye, thank you so much. Bye. You can go from the side. This is Bye. He's happy. this one. Okay, bye. So guys, Gemini live అయిపోయిన తర్వాత we've come to Lebanon, which is at Banjara Hills. మామ నేమ్ తినలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం బ్రౌనీస్ తీసుకున్నాం. అండ్ ఆల్సో ఐ థింక్ ఐల్ టేక్ ద almond palm cake. Okay, so these are the brownies that we will be taking. And ఇది మన almond flour అన్నమాట. So we will be taking this. Okay, so what else do you have? So we have assorted cupcakes, assorted cookies. Would you like to see? Yeah, just have a look at them. This will be the assorted cupcakes, red velvet, chocolate, vanilla. Okay. You know? Okay, just give me 3 of these. Any cookies? What cookies do you have? We have Do you have a taste of cookies. these? Sorry, ma'am. Cookies are not there for the tastes. Apart from the cookies, we have something in Italian almond biscuits. They are traditional biscuits, dense and chewy, made with almond flour. No, I think I'll just take these. Sure. Anything else now apart from this? Sir? That's it. 2,850, please.
సో అదనమాట అండి. వీ హెవ్ కమ్ హియర్ అండ్ ఆల్సో వీ పిక్ సమ్ స్టఫ్, బట్ ఐమ్ షూర్ అమాన్ ఈస్ నాట్ స్టిల్ సాటిస్ఫైడ్. చూద్దాం ఇంకా నెక్స్ట్ ఏమైనా తినడానికి దొరుకుతుందా, ఎల్స్ యూ విల్ స్ట్రేట్ అవే గో హోమ్ అనేది. అండ్ ఆల్సో I want you guys to quickly see the Christmas vibes that we have here. Guys, guess what? ఫైనల్గా తినడానికి వచ్చాము. అమాన్ గారు తింటున్నారు. ఎస్ ఐఎమ్ ఈటింగ్. సో మన అమాన్ తినబోతున్నాడు. ఏంటి ఫైనల్లీ చాలా రోజులుగా హీస్ బిన్ ఆస్కింగ్ మీ ఇలా కింద కూర్చొని తినడానికి తీసుకెళ్ళమని చెప్పి. ఇవాళ అన్ప్లాన్డ్ డిన్నర్కి వచ్చామన్నమాట, నేను, అన్వర్ జాన్ అండ్ అమాన్. అది కూడా అమాన్ కోరుకున్నట్టుగా కింద కూర్చొని తింటున్నాము. ఐ లుక్ లైక్ అ హోస్ట్, ఐ నో. సో ఇదన్నమాట మన సీటింగ్. లెట్ మీ షో యూ. సో ఇలా కూర్చొని తింటున్నాము. వి విల్ ఫినిష్ అవర్ డిన్నర్ అండ్ సీ యూ గైస్.